హలో మిరాకిల్ ఫ్యామిలీ, ఈరోజు మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? మా విజయవాడ దగ్గరలో ఉన్న నున్న మామిడి తోటకైతే వచ్చాం. ఎందుకంటే ఈరోజు మా వనభోజనాలు కాబట్టి మా ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చాం చక్కగా. అండ్ మేము ఎంట్రన్స్ రావడంతోనే ఆ పరమేశ్వరుడు దర్శనం చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళంతా ఎవరైనా చూస్తున్నారా? ఈ వనభోజనాలకి విరాళాలు ఇచ్చిన దాతలు అనమాట. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం మామిడి తోటలోకి. చూసారా ఆ పచ్చటి మామిడి ఆకుల కింద అలా కుర్చీలు వేసుకొని చక్కగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఆచరిస్తున్నారు మా బంధువులు. మీరు చూడొచ్చు, అందరూ చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఆ స్వామివారిని మనసారా వేడుకున్నారు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అండ్ మా ఎస్ఎస్ మెరాకిల్ వ్లాగ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక స్టేజ్ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు వెల్లమ్మ సంక్షేమ సంఘం ఆర్గనైజర్స్, మీరు చూడొచ్చు. అండ్ ఇటు పక్క వచ్చేసరికి ప్లే గ్రౌండ్లో రెడీ చేశారు. చిన్నపిల్లలందరికీ క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారు, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, త్రోబాల్ ఆడేవాళ్ళు త్రోబాల్ ఆడుతున్నారు. అండ్ కొంతమంది పెద్దవాళ్ళు అయితే చక్కగా ఆ చెట్ల కింద పరచాలు వేసుకొని ముచ్చెట్లు అయితే పెట్టుకున్నారనమాట. అండ్ మా వనభోజనాలకి చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారో తెలుసా? none other than Sri Bonda Umameshwara garu. He is the MLA of Vijayawada Central. I am so excited actually. And ఆయన చేతుల మీదుగా ఎవరైతే నృత్య ప్రదర్శన చేశారో వారికి చిన్న మెమెంటోస్ అయితే ఇప్పించారు. అండ్ ఆర్గనైజర్స్ అందరూ చక్కగా ఆయనకి సన్మానం చేసి పుష్పగుచ్చం సమర్పించి వారి చేతుల మీదుగా మా 2025 వెలమ సంక్షేమ సంఘం క్యాలెండర్స్ అయితే రిలీజ్ చేయించారు ఆయన చేతుల మీదుగా. మీరు చూడొచ్చు కార్యక్రమం ఇలా పూర్తయిందో లేదోనండి, మా పిల్లలు స్టేజ్ని దద్దరిల్లు ఇచ్చేశారు. మీరే చూడండి. ఆడాళ్ళు మీకు జోహార్లు అని ఎక్కడ అనిపిస్తుంది తెలుసా? ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడే. ఆ కుర్చీని చూసారా, చక్కగా ఉయ్యాల్లా చేసి ఊపుతుంది మా చెల్లి చందు. అది ఆడవాళ్ళకి ఊపుతాను. ఇటు చూస్తే చక్కగా పిల్లలు షటిల్ బ్యాట్స్తో ఆడుకుంటున్నారు గ్రౌండ్లో. అండ్ పిల్లలతో కలిసి పెద్దోళ్ళు మేమేం తక్కువ అని పెద్దోళ్ళు కూడా ఆడుతున్నారండి ఇక్కడ. ఈ సిచ్యువేషన్ మీరు డెఫినెట్గా చూడాలండి. నేను కూడా చిన్నప్పుడు మా అమ్మ నాన్నతో వనభోజనాలకు వెళ్ళినప్పుడు నేను మా తమ్ముడు కూడా ఇలాగే ఆడుకున్నాం. బట్ ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడూ నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. బట్ పాప సేఫ్. అండ్ మా స్టామినా ఎందుకు ఉంటుంది అలాంటి స్టంట్లు చూసిన తర్వాత? నేను ఏదో ఒక స్టంట్ చేస్తానని చెప్పని చెట్టు ఎక్కుతుంది. చూడండి. చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కే ఆచిటారు కొమ్మల చిగురు. గైస్, మేమైతే వనభోజనాలకు వచ్చాం. వనభోజనాలకు వచ్చి మేము ఎక్కడున్నాం తెలుసా? చూస్తా, వెయిట్. ఒక మామిడి చెట్టు మీద ఒక కొమ్మలాగా ఏలాడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాం అనమాట. చూసారా, ఒక బ్రాంచ్ మీద కూర్చుంది, నేను ఇంకో బ్రాంచ్ మీద నుంచున్నాను అనమాట. ఇలా వనభోజనాలు ఎవరైనా చేసుకుంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. స్టంట్లు చేస్తుంది మా ఫ్యామిలీ. మ్యాన్ వర్సెస్ వైల్డ్, సారీ మ్యాన్ అండ్ ఉమెన్ వర్సెస్ వైల్డ్. మేము అయితే ఇప్పుడు ఒక మామిడి తోటలో నున్నలో మామిడి తోటలో నున్న కాదు, అదే మామిడి తోటలో ఒక చెట్టు పైన దింగిటకం టకం. ఎలా ఎవడన్నా వీడియో చేస్తాడా? మేము చేస్తాం. అదే మరి ఎస్ఎస్ మెరాకిల్స్ స్పెషాలిటీ. అన్నీ మెరాకిల్సే ఉంటాయి మరి. చూసి ఎంజాయ్ చేయండి.
ఈ బహుమతులన్నీ ఎవరికోసమో తెలుసు కదా, ఎవరైతే ఆటల పోటీలో గెలిచారో వారి సొంతం అనమాట. సో ఈ ఆటలు ఆ ఆటలు ఆడి అలసిపోయి బాగా ఆకలేసి చక్కగా మా రిలేటివ్స్ అందరితో కూర్చొని వనభోజన కార్యక్రమం అయితే పూర్తి చేసుకున్నామండి. అయ్యే భోజనం అయిపోయిన తర్వాత అలా తోటలోకి వెళ్తే ఆ వేస్ట్ ప్లేట్స్లో ఉన్న ఫుడ్ని వేస్ట్ చేయకుండా ఈ కోతులు ఎంత చక్కగా కూర్చొని తింటున్నాయో చూడండి. ఈ వీడియోతో నేను ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఫుడ్ మిగిలిపోతే అవి అనాథ సరళలయనుకో లేకపోతే స్లమ్ ఏరియాస్కో ఒక్క పూట అన్నం దొరికితే చాలనుకునే భిక్షగాళ్ళకు ఇవ్వండి. డోంట్ వేస్ట్ ఫుడ్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ మిరకిల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.